Hi guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to one more makeup video guys. So అప్పుడెప్పుడో కూర్చొని ఇట్లా మీతో మాట్లాడుతూ మేకప్ వీడియో చేశాను. చాలా ఇయర్స్ అయిపోయినట్టుంది నేను సిట్ డౌన్ మేకప్ వీడియో చేసి. సో బేసిక్గా ఫెస్టివల్స్ అవ్వచ్చు, లేదంటే మా ఇంట్లో ఈవెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి కదా. సో అట్లా ఫెస్టివల్స్ అప్పుడు ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నప్పుడు నేను సెల్ఫ్ మేకప్ ఎలా చేసుకుంటాను అని చెప్పేసి, నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో ఎలా చేస్తానని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తానో మీరు అదే యూజ్ చేయాలని ఏం లేదు. మీకు ఇంట్లో కన్వీనియంట్గా ఏవేవైతే ఉన్నాయో వాటితో మీరు స్విచ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, షేడ్స్ అనేది ప్రాపర్గా ఉంటే మేకప్ అనేది చాలా మంచిగా టర్న్ అవుట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, వీడియోలో ఇఫ్ ఇన్కేస్ మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ వచ్చినా లేదంటే ఫ్యాన్ సౌండ్ ఏమన్నా వచ్చినా కూడా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ప్రెగ్నెన్సీ హార్మోన్స్ గైస్ క్రేజీగా ఉంది అసలు. వేడి ఏసీ ఫ్యాన్ రెండు ఆన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ప్రస్తుతానికి నేను ఈ మేకప్ లుక్ చేసాను. మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఆఫ్ ద టైం నేను ఇదే మేకప్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకొక 10% అప్పుడప్పుడు కొంచెం ఓపిక ఎక్కువ ఉంది అనుకుంటే ఇంకా నీట్గా ఎలాబరేటెడ్గా చేస్తూ ఉంటాను అనమాట. దర్శన్ అవుతున్నాడు పక్కన, ఇగ్నోర్ హిమ్, ఓకే, హీస్ వాచింగ్ సంథింగ్. సో ప్రస్తుతానికి ఈ మేకప్ లుక్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి యూ కెన్ కంటిన్యూ వాచింగ్. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనం ఒక మంచి క్లీన్ ఫేస్తో స్టార్ట్ చేస్తాము. నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫేస్ వాష్ కంప్లీట్ అయిపోయింది. మాయిశ్చరైజర్కి వచ్చేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా మీరు ఏ మాయిశ్చరైజర్ అయినా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. సో ఇదేంటంటే, ఇది యూజ్ చేస్తే మళ్ళీ సపరేట్గా ప్రైమర్ అనే స్టెప్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, ఇది 3-in-1 లాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇది యూజ్ చేస్తున్నా. మీ దగ్గర ఎగ్జాక్ట్లీ ఇదే లేదు అనుకుంటే యూ కెన్ యూజ్ న్యూట్రిడర్మ్ అయినా బాగుంటుంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. నేను ఓన్లీ ఇట్లా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేస్తూ ఉంటా. ఇంకొకటి ఏమంటే, ఈ మధ్య ప్రెగ్నెన్సీ టైంలో అనో ఏమో తెలీదు, నా స్కిన్ అయితే మరీ డ్రై అయిపోయింది కాబట్టి ఇది నాకు వర్క్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది బాగుంటుంది, నార్మల్ స్కిన్ వాళ్ళకైతే డెఫినెట్లీ చాలా హెవీగా అనిపిస్తుంది. సో మీరు చూసుకొని జస్ట్ కొంచెం అప్లై చేసుకుంటే చాలు. అండ్ దీంతోపాటు యూ కెన్ యాడ్ సన్ స్క్రీన్ కూడా. సన్ స్క్రీన్ అమౌంట్ కూడా మనము చూసుకొని వేసుకోవాలి. ఎస్పెషల్లీ మేకప్ వేసుకునేటప్పుడు ఏంటంటే, ఎక్కువ ప్రోడక్ట్ అప్లికేషన్ ఉంటే మేకప్ స్లిప్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అది చూసుకొని వాడుకోండి. నెక్స్ట్ ఇంకా సన్ స్క్రీన్కి మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నాకు ఇది చాలా ఇష్టం కాబట్టి నేను డర్మాకోదే యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా లైట్గా అప్లై చేసేస్తాను. అండ్ దాని తర్వాత ఏంటంటే, ఇఫ్ ఇన్కేస్ మీకు డార్క్ సర్కిల్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకుంటే, డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. ఇది ఎల్ఫ్ది. సో ప్రైస్ కూడా అరౌండ్ ఒక 800లో అట్లా వస్తుంది. మీకు ఇంకా మంచి కలర్ కరెక్టర్ కావాలనుకుంటే హుడా బ్యూటీ ఈజ్ ద బెస్ట్. నేను వాడలేదు, కానీ నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్ సర్కిల్లో ఉండేవాళ్ళు చాలామంది యూజ్ చేస్తారనమాట హుడా బ్యూటీది. ఐ వాంట్ టు బై ఇట్, కానీ ఎక్కడ చూసినా నా షేడ్ అయితే అవైలబుల్లో లేదు. ఇది వచ్చేసి ఎల్ఫ్ది ఆరెంజ్ అనే షేడ్లో ఉందన్నమాట. సో బేసిక్గా ఏ ప్రోడక్ట్ అయినా మనం చాలా ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అండ్ నాకు డార్క్ సర్కిల్స్ కూడా మీరు చూసుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాయి బికాస్ ఆఫ్ ద ఐ క్రీమ్ ఐఎమ్ యూజింగ్. దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఈరోజు ఓన్లీ అబౌట్ మేకప్ కాబట్టి జస్ట్ ఇట్లా అప్లై చేసేస్తాను. ఎక్కడైతే మీకు పిగ్మెంటేషన్ ఉందో మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవాలి. నాకు అరౌండ్ ద మౌత్ ఉంటుంది పిగ్మెంటేషన్, అండ్ నోస్ దగ్గర కూడా. సో ఇదేంటంటే, మనకు ఆ డార్క్నెస్ ఉంటుంది కదా, దాన్ని క్యాన్సిల్ అవుట్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఈ మధ్య నేను కొంచెం పింపుల్స్ అవాయిడ్ చేయడానికి అదంతా చేస్తుంది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైం నా హ్యాండ్స్ని యూజ్ చేస్తున్నా ఇట్లా చిన్న చిన్న వాటికి. సో ఇదంతా నీట్గా ఇట్లా బ్లెండ్ చేసేసేయండి. ఫేస్ అంతా ప్రస్తుతానికి ఆరెంజ్ ఉంటుంది, చూసి భయపడొద్దండి. నెక్స్ట్ మనం కవర్ చేస్తామన్నమాట. ఇఫ్ ఇన్కేస్ మీకు కొంచెం డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి, లేదంటే మీరు కవర్ చేద్దాం అనుకుంటున్నారు అంటే, మీరు నెక్స్ట్ స్టెప్ అయితే ఫౌండేషన్ వాడేసేయండి. ఏ ఫౌండేషన్ అయినా యూజ్ చేయొచ్చు మీ దగ్గర ఉండేది. సో ఇఫ్ ఇన్కేస్ ఫౌండేషన్లో మీకు షేడ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాయంటే, ఫస్ట్ ఏదైనా ఎక్స్పెన్సివ్ కానీ అట్లాంటివి తీసుకునేటప్పుడు ఇట్లా ట్రావెల్ సైజ్ది చిన్నది వస్తుంది శాంపుల్స్. సో ఇలాంటివి తీసుకొని మీ షేడ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్కేస్ మీకు షేడ్ మ్యాచ్ అవుతుంది అనుకుంటే, అప్పుడు మీరు ప్రోడక్ట్ నచ్చి పెద్ద సైజ్కి వెళ్ళినా కూడా మీకు మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్మాష్ బాక్స్ది చాలా బాగుంటుంది ఫౌండేషన్. సో ఇది నేను ఫస్ట్ చిన్నది తీసుకున్నా, 3.0 అనమాట నా షేడ్ ఇందులో. సో నాకు బాగా నచ్చి మళ్ళీ పెద్ద సైజ్ తీసుకుంటే అది బెంగళూరులో ఉంది. ప్రస్తుతానికి నేను ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఫౌండేషన్ అంతా వేస్తూ వెళ్తే కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుందని చెప్పేసి డైరెక్ట్గా కన్సీలరే అప్లై చేస్తాను అనమాట. సో కన్సీలర్లో కూడా ఇది ఎల్ఫ్ బాగుంది. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై ఎల్ఫ్, ఎందుకో ప్రోడక్ట్స్ అట్లా అక్యూములేట్ అయినాయి అనమాట. పైగా నేను ఇక్కడ
ఇక్కడ అనంతపూర్లో ఏ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయో వాటితోనే చేసుకుంటూ ఉంటాను కాబట్టి చూపిస్తున్నాను. సో ప్రస్తుతానికి ఇది యూజ్ చేస్తున్నా. మీ దగ్గర ఉన్న ఏ కన్సీలర్ అయినా యూజ్ చేసుకోండి. లోరియల్ది బాగుంటుంది, అండ్ అలాగే మేబిలిన్ ఉంటే మేబిలిన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో నా షేడ్ వచ్చేసి న్యూట్రల్. సో ఇది ఐస్ దగ్గర, దాంతోపాటు ఫేస్కి కూడా ఇది అప్లై చేస్తాను. నెక్స్ట్ నేను ఈ బ్రష్ యూజ్ చేస్తున్నా, ప్యాక్ 214. సో మీ దగ్గర ఈ బ్రష్ లేకపోతే నార్మల్గా బ్యూటీ బ్లెండర్స్ వస్తాయి కదా, దాంతో బ్లెండ్ చేసినా కూడా మీకు చాలా మంచి కవరేజ్ వస్తుంది. మీరు ఇంకొకటి నోటీస్ చేస్తే నేను నెక్ దగ్గర ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏం అప్లై చేయట్లేదు. ఈవెన్లో నాకు ప్రెగ్నెన్సీ వల్ల చాలా పిగ్మెంటేషన్ వచ్చేసింది, చాలా డార్క్నెస్ కూడా ఎక్కువ అయిందనమాట ఇట్లా నెక్ చుట్టూ. బట్ నేనేం పెద్ద పట్టించుకోవట్లేదు, మళ్ళీ వెళ్ళిపోతుంది అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం ఇదేంటి కాన్షియస్గా ఉన్నారు మీరు నెక్ గురించి అనుకుంటే, నేను ఇందాక చెప్పాను కదా ఆరెంజ్ కలర్ కరెక్టర్, అది అప్లై చేసేసి సేమ్ ఏదైనా కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ వేస్తే మీకు ఈవెన్ టోన్లో అయిపోతుంది అనమాట. ఐస్ దగ్గర బ్లెండ్ చేయడానికి ఈ బ్రష్ చాలా బాగుంటుంది, కన్సీలర్ బ్రష్ ఇది కూడా ప్యాక్ 219 బ్రష్. వీటి లింక్స్ అన్ని నేను కింద ఇచ్చుంటాను, మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు డెఫినెట్గా. కన్సీలర్ ఫౌండేషన్ అంతా నీట్గా బ్లెండ్ అయిపోయింది. కరెక్ట్గా బ్లెండ్ అయిందో లేదో చూసుకోండి, టైం ఇవ్వండి బ్లెండ్ చేయడానికి కూడా, ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే అండర్ ఐస్ని సెట్ చేయాలన్నమాట. రెస్ట్ ఆఫ్ ద ఫేస్ మీ ఇష్టం. ఇఫ్ ఇన్ కేస్ మీకు డ్రై స్కిన్ ఉంది అనుకుంటే మీరు మొత్తం సెట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కళ్ళ కింద అండ్ సైడ్స్కి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ దిస్ మేబిలిన్ ఫిట్ మీ పౌడర్. ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. లెట్ మీ యూజ్ దిస్. ఫేస్ మొత్తం సెట్ చేసిన తర్వాత మీకు డెఫినెట్లీ మ్యాట్గానే అనిపిస్తుంది. ఏంటి జూహి ఇప్పుడు మొత్తం గ్లోయీ స్కిన్ ట్రెండింగ్లో ఉంది కదా అనుకుంటున్నారా? డోంట్ వరీ, లాస్ట్కి వచ్చేసరికి గ్లోయీ స్కిన్నే వస్తుంది అనమాట. జస్ట్ వెయిట్ అండ్ ఫాలో ద సేమ్ స్టెప్స్. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్. సో మీరు ఐబ్రోస్కి ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రిసైజ్డ్గా డ్రా చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇలాంటివి కొంచెం థిక్ ఉండేటివి కాకుండా థిన్ ఉండే ఐబ్రో పెన్సిల్స్ వస్తాయి. నేను ఇక్కడ వెతుక్కుంటున్నాను గైస్, లిటరలీ. యా, అనస్తాసియా బెవర్లీ హిల్స్ ఇలాంటివి అనమాట. సో ఇవేంటంటే చాలా థిన్గా ఉంటాయి అనమాట. మీరు డిఫరెన్స్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు, ఫోకస్ అయితే ఉంటే ఇది దుబ్బగా ఉంది, ఇది కొంచెం సన్నగా ఉంది. సో ప్రిసైజ్డ్గా డ్రా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటి పెన్సిల్స్, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. దీనికంటే మీకు లోరియల్ కానీ లేదంటే లాక్మేలో కొంచెం ఇదే ఫినిష్లోనే తక్కువకి వస్తాయి. సో నేను వాటిని లింక్ చేస్తానులేండి. అండ్ ఫినిష్ కూడా దీనికంటే ఇన్ఫ్యాక్ట్ అదే బాగుంటుంది. ఐ డోంట్ నో, ఏదో ట్రై చేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను, కానీ నాకైతే లాక్మేలో ఒకటి చాలా ఇష్టం, అది నేను మీకు లింక్ చేసి ఉంటాను. సో ఐబ్రోస్ ఏం చేస్తారంటే మరీ ఎక్కువ ఫిల్ చేయకుండా మీకు ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో, మీకు షేప్ ఉంటుంది కదా న్యాచురల్గా, ఆ షేప్తో ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తూ వెళ్ళిపోండి అంతే. సో నెక్స్ట్ నేను ఐ షాడో చేసేస్తున్నాను. ఐ షాడోకి 2 ఆప్షన్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాట్ షేడ్స్లో వెళ్ళాలనుకుంటే ఇలా మ్యాట్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకొని ఓకే స్టాప్ అనుకోవచ్చు. లేదు ఫెస్టివల్స్ కాబట్టి షిమ్మర్లు కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది. ఇలా షిమ్మర్ ప్యాలెట్ ప్రస్తుతానికి నేను కొత్తది యూజ్ చేస్తున్నా, ఐ డోంట్ నో ఇది ఎలా ఉంటుందని చెప్పేసి. రామ్యాండ్ యూజువల్గా అయితే మీకు అఫోర్డబుల్ దాంట్లో కావాలనుకుంటే మేకప్ రెవల్యూషన్ ప్యాలెట్స్ చాలా బాగుంటాయి. సో ప్రస్తుతానికి ఐఎమ్ యూజింగ్ దిస్. ఈ కోరల్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. దీంతోపాటు ఇది గ్లిటర్ ఉంది కదా, సో ఈ రెండు కంబైన్ చేసి ఏదైనా లుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ మేకప్ బేసిక్గా నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, చాలా సింపుల్గా పెట్టేస్తాను, ఫాస్ట్గా అయిపోయేలాగా కూడా చూసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఐ విల్ అప్లై దిస్. ఓకే, ఆ ప్యాలెట్ నాకు నచ్చలేదు గైజ్, మరీ పౌడరీగా అనిపించింది. సో స్విచ్ చేస్తున్నాను. ఎల్ఫ్ది ఇది చిన్నది, కాస్ట్ తక్కువ, ప్లస్ వెరీ పిగ్మెంటెడ్. బ్రౌన్ టోన్స్ యాడ్ చేస్తాను కొంచెం. అదైతే మరీ పౌడరీగా ఉంది, అసలు మరీ టూ ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే, ఎంతైనా కొరియంది కదా, వాట్ కెన్ ఐ ఎక్స్పెక్ట్. టూ ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. మీకు కావాలంటే మీరు ఇక్కడితో ఆపేయచ్చు అనమాట. లేదు కొంచెం షిమ్మర్ యాడ్ చేస్తా అంటే దీంట్లో ఈ షేడ్ ఉంది చూడండి, ఇది ఉంది. అండ్ దాంతోపాటు కొంచెం డీప్ కావాలనుకుంటే డీప్ షేడ్ కూడా ఉంది. సో ఐ విల్ జస్ట్ యూస్ దిస్ వన్.
సో ఐస్ని ఇంకొంచెం హైలైట్ చేయడానికి ఫెస్టివల్స్ అప్పుడు నేను కాజల్ యూజ్ చేస్తాను. మీకు తెలుసు నేను వాటర్ లైన్లో కాజల్ అప్లై చేయను అని చెప్పేసి ఓన్లీ పైన మాత్రమే అప్లై చేసి టైట్ లైన్ చేసిన తర్వాత నేను స్మర్జ్ చేసేస్తాను అనమాట. సో దట్ ఆ కొంచెం స్మోకీ ఎఫెక్ట్ అనేది వస్తుంది, ట్రెడిషనల్గా చాలా బాగుంటుందని చెప్పేసి. మీకు కాజల్స్ నా అలాగే పెద్ద ఫేవరెట్ కాదు అనుకుంటే మీరు లైనర్స్ అయినా యూజ్ చేయొచ్చు. లైనర్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా నాకు ఒక్కొక్క కన్ను ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నా, ఫేసెస్ కానడాది. సో ప్రోడక్ట్స్ నేను పేర్లు ఎక్కువ మెన్షన్ చేయట్లేదు బికాజ్ డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి కాబట్టి. సో ఐ మేకప్లో నా లాస్ట్ స్టెప్ ఏంటంటే మస్కారా యూజ్ చేయడము. సో మీ దగ్గర కర్లర్, ఐలాష్ కర్లర్ వస్తుంది కదా, అది ఉంటే ఇంకా బెటర్ అనమాట. లేదు మీరు ఫాల్స్ ల్యాషెస్ కానీ లేదంటే కాంటాక్ట్ లెన్సెస్ కానీ అప్లై చేస్తాం అనుకుంటే, కాంటాక్ట్ లెన్సెస్ అయితే మీరు ఫస్ట్లోనే అప్లై చేయండి, మేకప్ అంతా స్టార్ట్ చేయకముందే. ల్యాషెస్ అయితే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీరు అప్లై చేసేసి జస్ట్ నీట్గా సెట్ చేసేయచ్చు అనమాట. నేను ఇది యూజ్ చేస్తున్నా. మస్కారా అప్లై చేసిన వెంటనే మీరు డిఫరెన్స్ చూడొచ్చు కదా, ఇది చాలా బాగుంది, ఇది కొంచెం డల్గా అనిపిస్తోంది. సో ఆ ల్యాషెస్ అనేది కొంచెం లిఫ్ట్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ నేనైతే డైరెక్ట్గా బ్లష్ అప్లై చేస్తాను. కాంటోర్, బ్రాంజింగ్ అంతా నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటాను అనమాట. మీతో మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో ఇంతసేపు పట్టింది. ఇట్ విల్ లిటరలీ టేక్ లైక్ 10 minutes, మ్యాక్సిమం ఒక 15 minutes పడుతుంది నేను రెడీ అవ్వడానికి అంతే. సో బ్లష్ ఇది చాలా బాగుంటుంది, ప్లస్ గ్లోయిగా కూడా ఇస్తుంది అనమాట ఫినిష్, అందుకే ఇది అప్లై చేస్తున్నా. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మీరు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇఫ్ ఇన్ కేస్ మీకు మేకప్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ద సెట్టింగ్ స్ప్రే. సో అఫోర్డబుల్ దాంట్లో సెట్టింగ్ స్ప్రే అయితే ప్యాక్ది చాలా బాగుంటుంది. మీరు చాలా పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్ట్ చూసుకున్నా కూడా వాళ్ళు ఇది యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు మేకప్ ఓకే కొద్దిసేపు ఉన్నా చాలు, నాకేమి సెట్టింగ్ స్ప్రే అవసరం లేదు అనుకుంటే, మీరు గ్లో కావాలి, స్కిన్ చాలా గ్లోయిగా ఉండాలి, నాకు మ్యాట్ ఫినిష్ నచ్చదు, ఫుల్ ఇట్లా కొంచెం ఈ గ్లో వస్తుంది కదా కొరియన్ స్కిన్, గ్లాస్ స్కిన్ అట్లాంటిది. సో అలాంటిది కావాలనుకుంటే మీరు కొరియన్ స్కిన్ అనుకుంటారు కానీ టెక్స్చర్ వాళ్ళకు ఉండదు, మనకు ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అలాంటిది కావాలనుకుంటే డాల్బా స్ప్రే ఈజ్ ద బెస్ట్ అనమాట. ఇది ఫస్ట్ సీరమ్ స్ప్రే. దిస్ ఈజ్ వెరీ 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 నైస్. మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఇప్పుడు ఇంత మ్యాట్ ఉంది కదా నా స్కిన్, ఇది అప్లై చేసిన తర్వాత చూడండి. సి ఒక మంచి ఫ్రెష్ గ్లో ఇస్తుంది అనమాట స్కిన్కి. ఐ లవ్ దిస్. ఇది యాక్చువల్లీ నేను మేకప్ అంతా స్టార్ట్ చేయకంటే ముందే కూడా స్ప్రే చేస్తా, బిఫోర్ మాయిశ్చరైజర్ కూడా స్ప్రే చేస్తా. మరీ హెవీ గ్లో అయిపోతుందని చెప్పేసి నేనేం స్ప్రే చేయలేదు. మీరు కావాలంటే దీన్ని ఇట్లా హ్యాండ్స్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు, చాలా రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది. అండ్ మనం మిగిలిన స్టెప్ ఏంటి, లిప్స్టిక్ అనమాట. సో నేను డైరెక్ట్గా ఇంకా లిప్స్టిక్కి దిస్ కీరో బ్యూటీది అప్లై చేస్తున్నా ఇన్ ది షేడ్ శాండీ రోజ్. ఐ థింక్ ఈ లిప్స్టిక్స్ నేను వదలనేమో గైస్, లిటరలీ ఒక 4-5 years నుండి ఇది ఎప్పుడు లాంచ్ అయిందో అప్పటి నుండి ఇదే వాడుతున్నాను. ఐ రియలీ లైక్ ఇట్. ప్లస్ ఈ షేడ్ అంటే ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఇష్టం నాకు, అప్పుడు అప్లై చేసుకోవడానికి. ఫెస్టివల్స్ అప్పుడు అంతా టూ డార్క్గా కాకుండా మరి టూ న్యూట్రల్గా కాకుండా ఒక మంచి పింకీ షేడ్, రోజీ పింకీ షేడ్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్ వన్. లాస్ట్ స్టెప్ మనకు బింది. నా దగ్గర ఎంతకంటే పెద్ద సైజ్ లేదు, కొంచెం పెద్దది ఉన్నా బాగుండేదేమో అనిపించింది. బట్ మీ దగ్గర పెద్ద బింది ఉంటే మీరు పెట్టేసుకోవచ్చు. నేను తర్వాత కుంకుమ కూడా యాడ్ చేస్తాను. సో యా, ఫేస్ మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా హెయిర్ ఏముంది, చాలా సింపుల్. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ మేకప్ లుక్. ఐ మేకప్ అవ్వచ్చు లేదంటే ఫేస్ అంతా చాలా బాగా కుదిరింది. జనరల్గా ఫెస్టివల్స్కి లేదంటే ఏదన్నా చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు వేసుకుండే మేకప్ అనమాట. నేను చాలా సింపుల్గానే అయిపోతుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు కావాలంటే. ఓకే గైస్, దిస్ ఈజ్ ద ఫినిష్డ్ మేకప్ లుక్. మీకు నచ్చింది కదా? సో నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. మీరు ఇంకా ఏమన్నా ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ చూడాలనుకుంటే, మీకు లాంగ్ ఫార్మాట్ నచ్చిందా, షార్ట్ ఫార్మాట్లో చూపించాలా అనేది కూడా చెప్పండి. బికాజ్ షార్ట్ ఫార్మాట్లో ఏంటంటే నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట, మీకు ఓన్లీ 60 seconds ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో తీసేద్దాము, లైక్ అప్డేటెడ్ రొటీన్ లాగా అనిపించింది. సో ఓవరాల్గా నా లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో యా, దాట్స్ ఫర్ టుడేస్ వీడియో. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. యూ కెన్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.